ఇప్పుడు సాయికాంత రాపర్ల గారు దివాళీ నృత్య రూపకం చూపిస్తారు. దివాళీ అట్లా మనం ఎట్లా చేసుకుంటామో అదంతా. దీపావళి, దీప ఆవళి, దీపాల వరుస. దీపావళి విశిష్టత అందరికీ తెలిసిందే. శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామతో కలిసి నరకాసురుడు అనే రాక్షసుని వధించగా ప్రజలందరూ ఎంతో ఆనందంగా సంబరాలు చేసుకున్నారు. దీపావళి అమావాస్యకు ముందు రోజు నరక చతుర్దశి. ఆ రోజు నరకాసురుని రూపం చేసి దానిని దహనం చేసి టపాసులతో సంబరాలు చేసుకుంటారు. మరి మనం ఆ సంబరాలలో పాల్గొందామా? రండి. దీపావళి పండుగ వచ్చేసిందండి. మరి పిల్లలు పెద్దలు తల మీద నూనె పెట్టుకొని హారతులు తీసుకొని స్నానాలు చేసి కొత్త బట్టలు ధరించి ఎంతో ఉత్సాహంగా తల్లిదండ్రులతో బజార్కు వెళ్ళి టపాసులు కొంటారండి. మరట మతాబులు, కాకర పువ్వొత్తులు, రంగురంగుల చిచ్చుబుడ్లు కూడా ఉన్నాయటండి. మరి భూచక్రాలు, విష్ణు చక్రాలు, అబ్బబ్బా ఎన్ని రకాలు ఉండండి. మరండి బై వన్ గెట్ వన్ ఫ్రీ అటండి. మన GWTCS సభ్యులకైతే బై వన్ గెట్ టూ ఫ్రీ అటండి. మరి ఆలస్యం ఎందుకు, మనం అందరం కూడా అక్కడికి వెళ్దాం. అయ్యో ఇంకొకటండి, పనిలో పని మన మంచి పిండి వంటలు అమ్ముతున్నారట, అవి కూడా ఇంట్లో కొనుక్కొచ్చుకుందామా? రండి రండి.
దీపావళి దీపావళి ఇంటింత ఆనంద దీపావళి ఇంటింత ఆనంద దీపావళి మాయింత మాణిక్య సరితావళి మాయింత మాణిక్య సరితావళి దీపావళి 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 అదండి మన బజారు. దీపావళి సంబరాలన్నీ మొదలైపోయాయి. పిల్లలందరూ బోలెడు టపాసులు కొనుక్కొచ్చుకున్నారు. మరి దీపావళి అంటే దీపాలంటే లక్ష్మీ స్వరూపం. మరి దీపావళి అమావాస్య నాడు మనమందరం అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ మహాలక్ష్మిని పూజించి దీపాలను వరుసగా ముంగిళ్లలో చక్కగా పెట్టుకుంటాం కదా. మరి అందరం కూడా ఆ క్షీరాబ్ది పుత్రుని తలుచుకుని తరిద్దాం రండి. శ్రీ మహాలక్ష్మికి నీరజాలయకును నీరాజనం క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయకును నీరాజనం మోమునకు జగవకు చంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం అలివేణి తురుమునకు హస్తకమలములకు నిలువు మాణిక్యముల నీరాజనం క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయకును నీరాజనం సలయములకు సఖియరంభోరులకు నిరతమగు ముత్యాల నీరాజనం హరిని జగనంబునకు అతివనతనాభికి నిరతి నానా వర్ణ నీరాజనం క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయకును నీరాజనం శ్రీ వెంకటేశు పట్టపురాణియై నెగడు సతి కళలకును నీరాజనం జగతి నలమేల్మంగ సత్కదనములకెల్ల నిగుడు నిజ శోభనపు నీరాజనం క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి
దీపాల శోభని వర్ణించాలి అంటే పిల్లలు పెద్దలు జరుపుకునే దీపావళి వేడుకలకి మనం వెళ్ళి తీరాల్సిందే. మేము చెప్పడం ఎందుకండి, మనం అందరం వెళ్తాం రండి. దీపాలన్నీ కలవాలి, దీపావళి కావాలి. దీపాలన్నీ కలవాలి, ఒక దీపావళి కావాలి. హృదయాలన్నీ కలవాలి, నవశోభావళి రావాలి. హృదయాలన్నీ కలవాలి, నవశోభావళి రావాలి. దుప్పు 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 దీపావళి, చీకట్లు పాపేటి దీపావళి, దివ్య దివ్య నవ్వులున్న దీపావళి, లోకాల వెలిగించు దీపావళి, దీపావళి, దీపావళి. తరతమ భేదం కల్పించే నవనరకుల మునిమేయాలి. విరులయగల్లో విషమును చల్లే నరులను తరిమేయాలి. వెలుగులు విరజిమ్మాలి, ఈ వెలుగులు విరజిమ్మాలి. ఈ ఇలను దివిగా మార్చెయ్యాలి. దుప్పు 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 దీపావళి, చీకట్లు పాపేటి దీపావళి, దివ్య దివ్య నవ్వులున్న దీపావళి, లోకాల వెలిగించు దీపావళి, దీపావళి, దీపావళి. కలిమిరాసులను పండించే మన కర్షకులందరూ దీపాలే. దీపాలే, దీపాలే. సోమరి ధనమును సోకనివ్వని శ్రామికులందరూ దీపాలే. నవ కళాకారులు దీపాలే, దీపాలే, దీపాలే. మన ప్రగతికి ప్రతిరూపాలే. దుప్పు 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 దీపావళి, చీకట్లు పాపేటి దీపావళి, దివ్య దివ్య నవ్వులున్న దీపావళి, లోకాల వెలిగించు దీపావళి, దీపావళి, దీపావళి. దీపాలన్నీ కలవాలి, దీపావళి కావాలి. హృదయాలన్నీ కలవాలి, నవశోభావళి రావాలి. హృదయాలన్నీ కలవాలి, నవశోభావళి రావాలి. దుప్పు 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 దీపావళి, చీకట్లు పాపేటి దీపావళి, దివ్య దివ్య నవ్వులున్న దీపావళి, లోకాల వెలిగించు దీపావళి, దీపావళి, దీపావళి. చాలా అద్భుతంగా చేశారు. దీపావళి మొత్తం మన GWTCSలోనే కనిపిస్తుంది. నరకాసుని వధ దగ్గర నుంచి చిన్నపిల్లల దీపాల ఆట దగ్గర నుంచి లక్ష్మీదేవిని కొలుస్తూ సాయికాంత రాపర్ల గారు అద్భుతంగా దీన్ని నృత్యీకరించారు. కెన్ వి గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు సాయికాంత రాపర్ల గారు? మనకి సాయికాంత గారు సంక్రాంతి అయినా కానీ ఇప్పుడు దీపావళి అయినా కానీ కళ్ళకు కట్టినట్టు చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ జనరేషన్ వాళ్ళందరికీ మనకి పండుగల గురించి ఇంత బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. అండ్ తేజ గారు మీ వితౌట్ యువర్ సపోర్ట్ డెఫినెట్గా మేము చేయలేము సాయికాంత గారు. థ్యాంక్ యూ అండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇదంతా కూడా లాస్ట్ సోమవారం నాడు మొదలుపెట్టి ఈరోజు ఇంతమంది కూడా ఈ స్టేజ్ మీదకి వచ్చారు. వీళ్ళందరికీ కూడా ఇంకొకసారి థ్యాంక్స్ చెప్పండి. 3 ప్రాక్టీస్లు, ఒకళ్ళు వస్తే ఒకళ్ళకి కుదరక ఒక్క 4 రోజుల్లో ఇంత
ఇలా చేయగలిగారంటే ఈ పిల్లలందరూ ఆ తల్లిదండ్రులకు కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.